వికారాబాద్ జిల్లా పరిగి నిజాం కాలనీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆస్తి కోసం సొంత వదినను మరది రోడ్డు పాలు చేశాడు. ఆమె తల్లి భూమిని అమ్మి సునీతకు ఆమె సొంత చెల్లెలికి సమానంగా ఇస్తానని మరది శ్రీనివాస్ గతంలో నమ్మబలికారు. కానీ సునీత వాటా డబ్బులు ఇవ్వకుండా ఆ సొమ్ముతో ఇల్లు కట్టేసుకున్నాడు. తన డబ్బుల కోసం ప్రశ్నించగా ఇంట్లో వాటా ఇస్తానని ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పందంలో భాగంగా బాధితురాలు సునీత కూడా అదే ఇంట్లో నివసిస్తోంది. ఎలాగైనా సునీత అడ్డు తొలగించుకోవాలని మరది శ్రీనివాస్ పదే పదే ఆమెను హింసించడంతో పాటు దాడులు కూడా చేసేవాడు. డబ్బులు అడిగినందుకు వదిన సునీతను ఆమె తల్లి చెన్నమ్మను శ్రీనివాస్ విపరీతంగా కొట్టాడు. ఈ దాడిలో వృద్ధురాలైన చెన్నమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. ఇంట్లోని సామాన్లన్నీ రోడ్డుపై పడేసి వారిని ఇంటి నుంచి బయటకు గెంటేశాడు. దీంతో బాధితురాలు సునీత 100కు కాల్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. గాయపడిన తన తల్లితో కలిసి ఇంటి ముందే బైఠాయించి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తోంది. మీది లేదు నీ తల్లిది లేదు ఇద్దరిది లేదు అని చెప్పి భార్య భర్తలు ఇద్దరు కలిసి సామాన్ అంతా గుంజేసి నన్ను మా అమ్మని ఇద్దరు కలిసి కొట్టి సామాన్ అంతా మొత్తం గుంజి బయట పడేసింది సార్. ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి, మీ దిక్కున్న దగ్గర చెప్పుకోండి, ఎవరు ఏం చేయరు నన్ను అని చెప్తున్నా. వద్దంటే నువ్వు ఇంట్లో ఉండాలని మా చెల్లె నాకు బెదిరిస్తుంది. మీది లేదు నీ తల్లిది లేదు ఇద్దరిది లేదు అని చెప్పి భార్య భర్తలు ఇద్దరు కలిసి సామాన్ అంతా గుంజేసి నన్ను మా అమ్మని ఇద్దరు కలిసి కొట్టి సామాన్ అంతా మొత్తం గుంజి బయట పడేసింది సార్. ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి, మీ దిక్కున్న దగ్గర చెప్పుకోండి, ఎవరు ఏం చేయరు నన్ను అని చెప్తున్నా. వద్దంటే నువ్వు ఇంట్లో ఉండాలని మా చెల్లె నాకు బెదిరిస్తుంది. మీది లేదు నీ తల్లి